అందరికి నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా కందుల నాగరాజు గారు పార్టీలో చేరడానికి మొట్టమొదటిసారి నన్ను కలిసినప్పుడు జీవీఎంసీలో కార్పొరేటర్గా ఆయన గెలిచిన తర్వాత ఆయన చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి వివరించినప్పుడు ఖచ్చితంగా మన పార్టీలో వస్తే జనసేన పార్టీకి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో ఒక కార్పొరేటర్ ఒక నాయకుడనే కాకుండా సమాజ సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా ప్రజలకి ఇంకా మెరుగ్గా దగ్గర అవ్వచ్చు మన పార్టీ పరంగా అనుకుని ఆ రోజు ఆహ్వానించాం. కొంచెం సమయం పట్టింది. అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు రాబోయే రోజుల్లో మన పార్టీని ఏ విధంగా ఇంకా బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా మన కార్యకర్తలకి ప్రత్యేకంగా మన వీర మహిళలకి అందుబాటులో ఉండేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్ళాలనే దానిపైన చాలా సందర్భాల్లో నేను నాగరాజు గారితో మాట్లాడాను. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంతోమంది మన సీనియర్ నాయకులు గతంలో మనకి ఎవరు లేనప్పుడు నిలబడ్డారు పార్టీ కోసం. మన శివప్రసాద్ కానీ ఇతర నాయకులు కానీ వీళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని నిలబడ్డారు. సో ఈ ప్రయాణంలో భాగంగా సహజంగా రాజకీయాల్లో ఎవరైనా సరే కొంతమంది వస్తూ ఉంటారు, పార్టీలో చేరుతూ ఉంటారు, అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి. అంతిమంగా మన పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి ముందుకెళ్ళాలి. ఆ లక్ష్యంతో మనం పనిచేసుకుంటూ ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా ప్రజల్లో మనకి అభిమానం, ఆదరణ, ఆ నాయకత్వం కూడా వస్తుంది. తొందరపడి మనం ఏదో మనం 4 ఫ్లెక్స్లు కట్టుకున్నందుకు లేకపోతే మనం 4 సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రం మన నాయకులుగా మారిపోయాలనుకుంటే మాత్రం చాలా సందర్భాల్లో రాజకీయాల్లో దెబ్బతింటూ ఉంటాం. ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రస్థానం కోసం సిద్ధమై వస్తేనే నిలబడగలుగుతాం. అనేక అవమానాలు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి. ప్రజలు మనల్ని గౌరవిస్తారు ఒక సందర్భంలో అనవసరంగా కొన్ని చిన్న విషయాల గురించి మన మధ్య మనస్పర్ధలు కూడా రావచ్చు. ఇందాక లక్ష్మి అంది, గతంలో చాలా గ్రూపులు ఉండేవి, ఆ గ్రూపులు తొలగించి ఈ రోజున వార్డు డోర్ టు డోర్ వెళ్తున్నాం అని. అది మంచి పరిణామం. ఎందుకంటే నిజంగానే ఒక మంచి నాయకత్వం ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే మన చేతిలో నాయకత్వం ఉందనుకుంటే మాత్రం పొరపాటు. ప్రజలే మనని గౌరవిస్తారు, ప్రజలే మనని ఆదరిస్తారు. ప్రజలకు ఉన్న సమస్యల్ని మనం తీర్చడానికి సిద్ధంగా ఉన్నామంటేనే మనం నమ్ముతారు. కేవలం మీడియా కోసమో లేకపోతే సోషల్ మీడియా కోసమో మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం అన్న భావన తగిలించుకుంటే మాత్రం ప్రజలు చూడొచ్చు, మనల్ని గుర్తించవచ్చు. కానీ అంతిమంగా ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి వేయాలని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఆదరణ ఎందుకు వచ్చిందంటే ఆయన కష్టాలన్నీ ఎదుర్కొన్నారు. ఎన్నికలప్పుడు అవమానానికి గురయ్యారు. అయినా కానీ మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఆయన నిలబడి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు. మీరందరూ కూడా ప్రత్యేకంగా మనకి సౌత్ నియోజకవర్గం నుంచి మీరందరూ కూడా కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ముందుకెళ్ళండి. దయచేసి ఇక్కడ గ్రూపులు అవసరం లేదు, నాయకత్వం పోటీలు అవసరం లేదు. ఎంతోమంది వీర మహిళలు, యువకులు, జన సైనికులు, పార్టీలో ఉన్న పెద్దలు అందరూ కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ముందుకెళ్తే ఇతర పార్టీలు మనతో పోటీ పడలేవు. ఇది వాస్తవం. అది అర్థం చేసుకోవాలి మీరు. ఎన్నికలప్పుడు వచ్చి కేవలం సీటు కోసం నాయకత్వం ఎవరిని వస్తే మాత్రం జనసేన పార్టీలో ఆ విధంగా మనం వాళ్ళకి ఆదరించాం. గత ఎన్నికల గురించి దయచేసి మీరు పోల్చబాకండి. పార్టీ నిర్మాణంలో పాల్గొని పార్టీలో అంతర్గతంగా భాగస్వాములై ప్రతి జన సైనికుడిని సొంత కుటుంబంగా భావించి వాళ్ళ కష్ట సుఖాలతో పాటు వీళ్ళు కూడా పాల్పంచుకుని ముందుకెళ్తే అప్పుడు నిజమైన జన సైనికుడిగా, ఒక నాయకుడిగా ఆ ప్రాంతంలో మన తరఫున మన ప్రతినిధులు ఉన్నాడు, మన నాయకుడు ఉన్నాడనే భరోసా పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రజలకి కలుగుతుంది. నేను ఈ సందర్భంగా మీకు మనం కోరేది ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి విశాఖపట్నంలో. వాటి గురించి మీరు చర్చించండి, గుర్తించండి. గుర్తించిన సమస్యలపైన సమిష్టిగా మీరందరూ కలిసి కొన్ని కార్యక్రమాలు చేయండి. త్వరలోనే 15 రోజుల్లోనే మనం వివిధ డివిజన్ల కమిటీలు వేసుకుందాం, డివిజన్ ప్రెసిడెంట్లు వేసుకుందాం. డివిజన్ ప్రెసిడెంట్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు ఏవైతే చేపడుతున్నామో అవన్నీ కూడా డోర్ టు డోర్ తిరిగేటట్టు, ఓటర్ లిస్టు వెరిఫై చేసుకునేటట్టు, ప్రతి ఓటర్ లిస్టులో నా ఓటర్ ఎవరైతే నమోదయ్యారో వాళ్ళందరికీ కూడా సరైన సమాచారం అందిందా లేదా అని తెలుసుకుని వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా, ఇతర ప్రాంతాలకు వెళ్ళారా, ఓటు ఉందా, ఓటు తొలగించారా,
ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా పారదర్శకంగా జరిగేది. ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో పారదర్శకత ఎక్కడ లేదు. కావాలని చాలామంది ఓట్లు తొలగిస్తున్నారు, కులాల వారీగా చూస్తున్నారు, వాళ్ళ వయసుతో చూస్తున్నారు. తక్కువ వయసులో ఉన్న వాళ్ళైతే వీళ్ళంతా యువకులు, వీళ్ళు ఎక్కువ జన సైనికులుగా ఉంటారని చెప్పి వాళ్ళ ఓట్లు కూడా తొలగిస్తున్నారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరందరూ కూడా దయచేసి, మన ఏదో హడావిడిగా 2 కార్యక్రమాలు చేసుకుంటే సరిపోదు. ఈ 6 నెలలు కూడా, ఎందుకంటే వర్షాకాలం కూడా రాబోతుంది. 6 నెలలు 2 నెలలు మనం మనకి వర్షాకాలం సరిపోతుంది కాబట్టి 4 నెలలే ఉన్నాయి మన చేతుల్లో. ఈ 4 నెలలు దయచేసి ప్రతి ఒక్కరూ మీ వార్డులో, మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో, మీ సందులో ఆ సంబంధించిన పేజీలు తీసుకుని, ఆ పోలింగ్ బూత్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరు అక్కడ పనిచేస్తున్నారు, ఎవరు మనకి అక్కడ ఓటరు, ఎవరిని కలిస్తే మనకి జనసేన వైపు మనం ప్రభావితం చేయగలుగుతాం అనే అంశాలపైన జాగ్రత్తగా మీరు కులంకషంగా చర్చించుకొని తప్పకుండా మీరు ముందుకెళ్ళండి. ఈరోజు నాగరాజు గారు నేను వస్తానని ఎందుకు ఒప్పుకున్నానంటే, ఒకసారి కార్యాలయం విజిట్ చేద్దాం. ఇక్కడ ఆయన కార్పొరేటర్గా ఏ విధంగా పనిచేస్తున్నారు. అంతిమంగా నేను ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే, రాజకీయాల్లో మరొకసారి చెప్తున్నాను, ప్రజలే మనని గుర్తించాలి, ప్రజలే మనని ఆదరించాలి. ఆ విధంగా ఆ ఆదరణ వచ్చినప్పుడు, ఆ నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు నాయకత్వం పెరుగుతుంది. దానికోసం ఆయన కార్యాలయంలో సందర్శించి ఒక కార్పొరేటర్గా ఆయన చేస్తున్న పనుల గురించి తప్పకుండా నేను తెలుసుకుంటాననే విషయంతో నేను వచ్చాను. రేపు అదేవిధంగా గాజువాకల్లో కూడా మన గోవింద్ రెడ్డి గారి కార్యాలయానికి వెళ్తున్నాను. అక్కడ కూడా కొద్దిసేపు కూర్చుని ఏ విధంగా ఒక కార్పొరేటర్ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాల పైన ఎక్కువ మీకు వచ్చే కంప్లైంట్లన్నీ కూడా ఎక్కువగా మౌలిక సదుపాయాల పైన మీరు ఏ విధంగా దానికి మరి జీవీఎంసీ కౌన్సిల్లో మీరందరూ మీ 4 కార్పొరేటర్ జనసేన పార్టీ నుంచి నిలబడి ప్రజల పక్షాన పోరాడి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మపోయినా జనసేన పార్టీ ప్రతిరోజు కష్టపడిన, మనం ఇన్ని రోజుల నుంచి మనం ప్రయాణం చేసాం కాబట్టి ప్రజల్లో ఆదరణ పెరిగింది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం, మనం పాల్గొంటాం ప్రభుత్వంలో. ఆ బాధ్యతని మనం జాగ్రత్తగా నెరవేర్చేటట్టు మన నాయకత్వం ఎంతో అవసరం. ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా మనం తెలుసుకోవాలి, అది కూడా మన బాధ్యతే. ఉత్తరాంధ్ర కోసం సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పాం. విశాఖపట్నంలో ప్రత్యేకంగా జరుగుతున్న దౌర్జన్యాలు, భూ కబ్జాలు, వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేసి మన ప్రభుత్వంలో వచ్చినాక న్యాయం జరిగే విధంగా, ఎక్కడ కూడా లంచబడితనం లేకుండా, కరప్షన్ లేని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్థాపిద్దాం. ఈ రాష్ట్రానికి మనం మంచి ప్రభుత్వం తీసుకొద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. దయచేసి మీరెవ్వరూ కూడా ఇంక సమయం తక్కువ ఉంది, వృధా చేసుకోబాకండి. కష్టపడి పనిచేయండి. గ్రూపులో నాయకత్వము, ఎవరికి టికెట్టో, ఈ అంశాలు మీ పరిధి కాదు. టికెట్ ఎవరికనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఆ అంశం ఆయన పరిధిలో ఉంటుంది. పార్టీ ప్రెసిడెంట్గా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. మీరందరూ కూడా కష్టపడి ఆలోచించుకుని ముందుకెళ్ళాలి. పనిచేయండి. పనిచేస్తే గుర్తింపు వస్తుంది. గుర్తింపు ఉన్నప్పుడు జనరల్గా ఏ పార్టీ అయినా సరే గెలిచేది ఎవరని మనం ఆలోచిస్తాం. ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాం తప్ప, మనం చేయాల్సింది మొట్టమొదటి బాధ్యత జనసేన పార్టీ కోసం మనం ఏ విధంగా కృషి చేస్తున్నాం, పార్టీ బలోపేతం కోసం అని. క్షేత్రస్థాయిలో ఇమ్మీడియట్గా మీరు ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులు, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తెప్పించుకోండి. హరిప్రసాద్ గారు ఆల్రెడీ నియోజకవర్గం వారిగా సుదీర్ఘంగా ఆయన సమీక్షించారు. ప్రతి డివిజన్లో మన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఒక అధ్యక్షులు ఉంటారు. ఆ డివిజన్ అధ్యక్షుల ద్వారా పార్టీ కార్యక్రమాలు వేగవంతంగా జరగాలి. అద్భుతంగా మనం మెంబర్షిప్ కార్యక్రమం చేసాం మన జనసేన పార్టీ నుంచి. ఇప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ నుంచి చేసే కార్యక్రమాలు ఈ కమిటీల ద్వారా మనం అన్ని చోట్ల కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగరాజు గారు అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఇంకా చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని, ఈ ప్రాంతానికి మీరు చేసే సేవలు ఇంకా మెరుగ్గా చేసి పార్టీ బలోపేతం కోసం మనస్ఫూర్తిగా కృషి చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన.